కోటప్పకొండ ఆలయ చరిత్ర మరియు విశిష్టతను తెలుసుకుందాం. కోటప్పకొండ గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. కైలాసాధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి కోటప్పకొండ. ఎల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతిపాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ఈ ఊరి అసలు పేరు కొండకావూరు, కానీ ఇప్పుడు దీనిని కోటప్పకొండ లేదా త్రికూట పర్వతం అని పిలుస్తారు. ఈ ఆలయం క్రీస్తు శకం 1172కి ముందే ఉనికిలోకి వచ్చింది. ఈ ఆలయ నిర్వహణ మరియు అభివృద్ధికి నరసరావుపేట, అమరావతి, చిలకూరిపేట మరియు అనేక మంది జమీందారులు సమిష్టిగా పెద్ద ఎకరాల భూములను విరాళంగా ఇచ్చారని నమ్ముతారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని దిశల నుండి 3 శిఖరాలు మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి దీనిని త్రికూట కొండలు అని కూడా పిలుస్తారు. ఈ 3 శిఖరాలను బ్రహ్మ శిఖరం, రుద్ర శిఖరం మరియు విష్ణు శిఖరం అని పిలుస్తారు. దక్షయజ్ఞం అనంతరం ఈశ్వరుడు సతీ వియోగంతో ప్రశాంతత కోసం త్రికూటాద్రి అంటే కోటప్పకొండ పర్వతం పైన 12 ఏళ్లు వటుడిగా తపమాచరిస్తుండగా సదాశివుని అనుగ్రహం కోసం బ్రహ్మ, విష్ణు, సకల దేవతలు, ఋషిపుంగవులు స్వామి కటాక్షం కోసం అక్కడ తపమాచరించి ప్రసన్నుడిగా స్వామిని దర్శించుకొని జ్ఞానదీక్షను పొందారు. అందువల్లే ఈ క్షేత్రం మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. బ్రహ్మచారి అయిన దక్షిణామూర్తి క్షేత్రం కావడంతో అందరూ ఇక్కడ కళ్యాణోత్సవాలు నిర్వహించారు. ధ్వజస్తంభం కూడా ఉండదు. త్రికూటాచల మహత్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్లమంద గ్రామానికి చెందిన ఎల్లముని మందలింగ బలిజ కులానికి చెందిన మహాభక్తుడు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి అమ్మి జీవించేవాడు. ఒకరోజు మధ్యమలింగాన్ని పూజించి మర్నాడు తమ్ముళ్లతో కలిసి విష్ణు శిఖరాన్ని చేరగా కుండపోతగా గాలి వర్షం కురిసింది. దగ్గరలోని గుహలో తలదాచుకున్నారు. అక్కడ ఒక ధనం ఉన్న బిందె కనిపించింది. దాన్ని తీసుకొని సాలంకయ్య రుద్రశిఖరంలో ప్రత్యక్షమైన ఒక జంగమయ్యను రోజు పూజించేవాడు. కొద్ది కాలం తర్వాత జంగమయ్య అదృశ్యమైనాడు. సాలంకయ్య వేదన చెంది వెతికి వేసారి నిరాహార దీక్ష చేస్తూ బ్రహ్మశిఖరం చేరి అక్కడున్న గొల్లభామకు తన బాధను చెప్తామని వెతికితే ఆమె కూడా కనిపించలేదు. బ్రహ్మశిఖరంలో ఒక గుహను చేరగానే నేను నీ విందు ఆరగించాను, నీ వాడిని పరమేశ్వరుడిని, గొల్లభాము మోక్షమిచ్చాను, నేనిక్కడే ఉంటాను, ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టించు, త్రికూటేశ్వర లింగ రూపంలో అర్చించు, మహాశివరాత్రి నాడు ఓంకార నదిలో స్నానం చేసి నన్ను అభిషేకించాలి, జాగరణ చేసి ప్రభలను కట్టి వీరంగం మొదలైన వాయిద్యాలతో మర్నాడు అన్నదానం చేయాలి, అప్పుడు నువ్వు శివైక్యం చెందుతావు అని చెప్పి జంగమదేవర అదృశ్యమైనాడు. సాలంకుడు యోగి ఆదేశంతో గుడి కట్టించి త్రికూటేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి ఆనందవల్లికి వేరుగా గుడి కట్టించి భక్తితో పూజించాడు. పడమర మరో ఆలయం కట్టించి అక్కడ శివపార్వతి కళ్యాణ మహోత్సవాలు చేయాలని భావించాడు. అప్పుడు దివ్యవాణి ఇది బ్రహ్మచారి దక్షిణామూర్తి క్షేత్రం, ఇక్కడ కళ్యాణాలు నిషిద్ధం అని వినిపించింది. సాలంకుడు ప్రతిష్ఠ కోసం తయారు చేయించిన పార్వతీ విగ్రహం మాయమైంది. విరక్తి చెందిన సాలముడు దేహత్యాగం చేయ నిశ్చయించి యోగ బలంతో లింగైక్యం చెందాడు. అతని తమ్ముళ్ళు కూడా లింగైక్యం చెందారు. వీరు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లింగాలుగా, సాలంకయ్య సాలంకేశ్వరుడుగా ఆయన ప్రతిష్ఠించిన లింగం కోటేశ్వర లింగంగా బ్రహ్మశిఖరాన వెలసి ఈ క్షేత్రం పంచబ్రహ్మ స్థానక్షేత్రంగా పేరు పొందింది. శివభక్తుడైన సాలంకయ్యకు శివ అనుగ్రహంతో ఐశ్వర్యం లభిస్తుంది. పరమేశ్వరుడు కొన్ని రోజుల పాటు జంగమదేవర రూపంలో అతని ఇంటికి వచ్చేవాడు. కొన్నాళ్లకు కనిపించలేదు. దీంతో సాలంకయ్య నిరాశ చెందాడు. ఆ సమయంలోనే త్రికూటాచల దక్షిణాన కొండకావూరు గ్రామంలో యాదవ వంశంలో సుందరి సునందలకు గారాల బిడ్డగా ఆనందవల్లి అనే పాప జన్మించింది.
చిన్ననాటి నుంచే శివభక్తిలో లీనమయ్యేది. రుద్రాక్షమాలను ధరించేది. ఆధ్యాత్మిక భావాలను బోధించేది. పెరిగే కొద్దీ శివునిపై భక్తిని పెంచుకొని శైవ గీతాలు ఆలపించేది. ఆనందవల్లి ప్రతిరోజు రుద్రాచలానికి వచ్చి శివలింగానికి పూజలు నిర్వహించేది. ఒక శివరాత్రి నాడు ఆమె ఓంకార నదిలో స్నానం చేసి రుద్రశిఖరం చేరి త్రికూటేశ్వరుణ్ణి దర్శించి బిల్వవృక్షం కింద తపస్సులో ఉండగా సంగతి తెలుసుకున్న సాలంకయ్య తనకు కూడా శివదర్శనం ఇప్పించాలని కోరాడు. అయితే ఆమె అంగీకరించక శివుని ఆరాధనలో కొనసాగింది.